ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. హరి. హరియా? ఓకేనండి, నేను చూస్తాను. మీరు లైన్లోనే ఉండండి. ఇప్పుడే ఆ గలీలోకి ఎంటర్ అయ్యానండి. ఎన్నో ఇల్లు అంటారు? లెఫ్ట్ సైడ్ నుంచి 8వ ఇల్లు. ఎనిమిదో ఇంటికి వచ్చానండి. ఇల్లు దొరికిందా? ఇల్లు అయితే దొరికింది, కానీ ఇంటికి తాళం వేసింది. తాళం వేసిందా? అవునండి. నా దురదృష్టం నన్ను ఇంకా వదలనట్టుంది. నాకన్నా అది 4 అడుగుల ముందే ఉంటుంది బాబు. మీరేం కంగారు పడకండి. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఇంటి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటాను. కాస్త నాకు టైం ఇవ్వండి. సరే బాబా. ఆంటీ, ఈ ఇంట్లో వాళ్ళు ఎటు వెళ్ళారా ఆంటీ? తెలియదు బాబు, నేను ఈ మధ్యనే వచ్చాను. ఆంటీ, ఈ ఇంట్లో వాళ్ళు ఎటు వెళ్ళారా ఆంటీ? ఎవరి గురించి అడుగుతున్నావు బాబు? ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆంటీ. వాళ్ళు నీకేమవుతారు? నాకేం కారా ఆంటీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఇంట్లో హరి అనే అబ్బాయి వచ్చాడని ఒకసారి చూసి రమ్మని వాళ్ళ అమ్మగారు పంపించారు. హరా, ఆ పేరు గల అబ్బాయి ఈ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ ఇంటి వాళ్ళు ముస్లిమ్స్, జాఫర్ వాళ్ళు. వాళ్ళు దుబాయ్కి వెళ్ళి 6 ఏళ్లు దాటింది. ఓ అలాగా, థ్యాంక్స్ అండి. ఆంటీ అడ్రస్ మర్చిపోయినట్టున్నారు. ఒకసారి కాల్ చేద్దాం. చిట్టి, నా కొడుకు కనిపించాడా? ఎలా ఉన్నాడు? అసలు మీరు చెప్పే అడ్రస్ తప్పండి. తప్ప? అవునండి, ఈ ఇంటి ఓనర్స్ ముస్లిమ్స్ అంట. 5-6 ఏళ్ల క్రితమే దుబాయ్ వెళ్ళిపోయారంట. ఇప్పుడు
ఇప్పుడెలా బాబు? నువ్వే ఎలాగైనా కనిపెట్టాలి. నిన్నే నమ్ముకున్నాను. అడ్రస్ లేకుండా ఎలాగండి? సరే, మీరు కాస్త టైం తీసుకొని బాగా గుర్తు చేసుకొని చెప్పండి, ట్రై చేస్తాను. అందాక నేను ఈ ఏరియాలోనే ఉంటాను. సరే బాబు. హలో, ఆంటీ అడ్రస్ చెప్పిందా? చెప్పారండి, కానీ సరేలే, వాళ్ళు ఆలోచించుకొని చెప్తారు. ఈలోపు నువ్వేమైనా తిను. సరే, నేను తింటాను. కానీ ఎలాగో వైజాగ్లోనే ఉన్నాను కదా, మీ ఇంటి అడ్రస్ చెప్పండి. ఓసారి వెళ్ళి మీ పేరెంట్స్కి మీ గురించి చెప్తే సంతోషపడతారు. వాళ్ళు వాళ్ళ మంచి చెడ్డల గురించి ఏమైనా చెప్తారు. మీకు వాళ్ళ గురించి వింటే సంతోషంగా ఉంటుంది. నాకు మా తాతయ్య గారిని అమ్మమ్మని చూసినట్టు ఉంటుంది కదా. మీ పెళ్లి విషయంలో వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఏమంటారు? వాళ్ళ అంగీకారం తీసుకున్నట్టు ఉంటుందిగా. నువ్వు గొప్పగా ఆలోచించావు, కానీ నాకు నా పేరెంట్స్ లేరు. వాట్? ఎస్, వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఆర్ఫన్గా పెరిగాను. నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటమ్మా మీరనేది? ఆర్ఫన్గా పెరిగారా? అవును, నువ్వు అమ్మ లేదని బాధపడ్డావు, కానీ నేను అమ్మ నాన్న లేరనే బాధలోనే బ్రతుకుతూ వచ్చాను. నాకో ఫ్యామిలీ కావాలని తప్పించి తప్పించి గుండె రాయి చేసుకుని బ్రతికాను. ఎవరి ప్రేమ నోచుకొని నేను ప్రేమ కోసం ఆరాటపడుతూ బ్రతికాను. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నాకు ఓ భర్త, ఓ కొడుకు, నా అన్న ఫ్యామిలీ నీ వల్ల ఏర్పడుతుందని ఆనందపడుతున్నాను. నా కలలో మొట్టమొదటిసారి నువ్వు నిజం చేయబోతున్నావు. ఈ జన్మంతా నీకు రుణపడిపోతాను. అలా అనకండి. నాకు అమ్మ నాన్నకి తోడు వస్తుందని భావించాను, కానీ నా ఆలోచన ఇంత మేలు చేస్తుందని, ఇంత హ్యాపీనెస్ పంచుతుందని ఊహించలేదు. కొడుకుగా ప్లేస్ కోరుకోవడమే కాదు, ఇలా అమ్మ రుణం తీర్చుకునే అవకాశం ప్రపంచంలో ఎవరికీ దక్కని గొప్ప అదృష్టం నాకు దక్కడం వరంగా భావిస్తున్నాను. బంధాలు కోరుకోవడమే గాని ఆ బంధం ఎలాంటి మమకారాలు పంచుతుందో, సమాజంలో ఎంత విలువ పెంచుతుందో తలుచుకుంటేనే మనసు పొంగిపోతుంది. నేను తిరిగి రాగానే నాన్నతో ఫస్ట్ మీ విషయమే మాట్లాడతాను. నాన్నకి వివరంగా చెప్పి మీ పెళ్లి జరిపిస్తాను. వివరంగా చెప్తావా? నేను అనాథనని తెలిస్తే ఒప్పుకుంటారో లేదో అనే భయమా? నాన్న నాకన్నా గొప్పగా ఆలోచిస్తారన్న నమ్మకం నాకుంది. మీరు ఎలాంటి భయాలు మనసులో పెట్టుకోవద్దు. నేను మిమ్మల్నే అమ్మగా ఇవ్వమని నాన్నను అడుగుతాను. నా కోసం నాన్న ఏదైనా చేస్తాడు. రేపటి జీవితం కలిసి పంచుకోవాలనుకున్న వాళ్ళ మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. దాపరికాలు, కాపురాల మధ్య అపార్థాలు, కలహాలు సృష్టిస్తాయి. మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఐ ప్రామిస్ యూ, యు ఆర్ మై మదర్. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చిట్టికి ఇచ్చిన అడ్రస్ పోయింది. నీ
నేను చెప్పిన అడ్రస్ కరెక్ట్ కాదు. నా దగ్గర కరెక్ట్ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకునే ఆధారం, అవకాశం వేరేదైనా ఉందా? లోపల ఏం చేస్తున్నావు అమ్మా? తలుపు తీ. నిన్నే తలుపు తీయమంటున్నానా? డోర్ తీస్తావా లేదా? అమ్మా తలుపు తీ. ఏమైంది? ఏంటి ఏంటి మధు, ఏమైంది? తలుపులు మూసుకొని ఏం చేస్తున్నావమ్మా లోపల? ఏంటి నీ సీక్రెట్ ఆపరేషన్? సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? ఇప్పుడే అలా పడుకున్నాను, కన్ను మలిగింది. కన్ను మలిగిందా? ఈ మధ్య కంటి మీద కునికే కరువైందన్నావు. కరువయ్యే కనురెప్పలు మూతపడతాయి. నమ్మలేకపోతున్నాను. మళ్ళీ ఏదో దాస్తున్నావు. దాయడానికేముంది? ఎప్పుడు చూసినా నీకు నన్ను అవమానించడమే పని. ఏం లేకపోతే నీలో ఆ భయం, నీ నుదుటి మీద ఆ చెమటలెందుకొస్తాయి? అసలు ఈ మంచం మీద ఏముందని పదే పదే అంతలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదు. ఏదన్నా ఉంటే కదా చూడ్డానికి. మధు తప్పుకో, ఇది నీకు అనవసరమైన విషయం. ఏం లేకపోతే ఎందుకు దాస్తున్నావు? మధు తప్పుకో. మధు, ఇది నీకు అనవసరం. తప్పుకోమంటున్నానా? ఇది నువ్వు చూడాల్సిన విషయం కాదు. ఖచ్చితంగా ఆ దుప్పటి వెనుక ఏదో రహస్యం ఉంది, అందుకే అడ్డుపడుతున్నావు. దుప్పటి తీసావో నా మీద ఒట్టే. నీ ఒట్లు నాకేం కొత్త కాదు. తప్పుకో. మధు
ముక్కలు నువ్వే చించి పారేశావా? అయినా ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ముక్కలు పరిచి చూడాల్సిన అవసరమే వచ్చింది. అర్జెంటుగా ఎందుకు తీసావు? రహస్యంగా ఎందుకు వెతుకుతున్నావు? చెప్పమ్మా, నిన్నే అడిగేది. ఈ సర్టిఫికెట్తో ఏం చేయాలని నీ ఆలోచన? నా ప్రయత్నాలకి అడ్డుపడాలని ఆలోచనే కదా? అందుకనే ఈ పేరు అడ్రస్ ఉన్న ముక్కల్ని దాచావు కదా? నాన్నని నువ్వు దాచాలని ఎలాంటి ప్రయత్నాలు చేసినా దాచడం నీ వల్ల కాదు. నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. ఈ మిస్ అయిన ముక్కల్ని నేను వెతుకుతాలే. నువ్వు రిలాక్స్గా కూర్చో. ఏ మధు, దీనికి వాళ్ళ నాన్న తెలిస్తే అది నాన్నను వెతకుంటూ వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు పెద్ద కొడుక్కి దూరమయ్యేలా బ్రతికాను, ఇక నుంచి కూతురికి దూరమై బ్రతకాల. ఇది నా నుదుట రాసిన రాత ఇదేనా? తలరాత ఎవరు మార్చగలరు? మిస్ అయిన ముక్కలు దొరక్కపోవచ్చు, కానీ మా నాన్నని మిస్ అవ్వను. దొరకని ఆ పీసెస్ నాకు మా నాన్న దొరికే దారి చూపిస్తాయి. దేవుడు నా పక్కనుండబట్టే నాకు ఈ సహాయం చేశాడు. ఈ సర్టిఫికెట్ నా కంటపడేలా చేశాడు. ఈ దొరకని ముక్కలతోనే మా నాన్నని దొరికించుకుంటాను. మధు, నీ స్వార్థం ఎప్పుడూ గెలవదు. ప్రేమదే ఆఖరి విజయం. పిల్లల్ని మాట్లాడకు. నీకు మాట్లాడే హక్కు, సమర్థించుకునే ఛాన్స్ లేదు. అన్నీ కోల్పోతూనే వస్తున్నావు. ఇప్పుడు నీ కూతుర్ని కూడా కోల్పోతావు. చివరికి నువ్వు ఒంటరిగా మిగిలాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ స్వార్థం ఎప్పుడు గెలవదు. ప్రేమదే ఆఖరి విజయం. ఆఖరి విజయం. ఆఖరి విజయం. ఆఖరి విజయం. అన్నీ కోల్పోతూనే వస్తున్నావు. ఇప్పుడు నీ కూతుర్ని కూడా కోల్పోతావు. చివరికి నువ్వు ఒంటరిగా మిగిలాల్సి వస్తుంది. చివరికి నువ్వు ఒంటరిగా మిగిలాల్సి వస్తుంది. హైదరాబాద్ వెళ్ళగానే ముందు అమ్మకి దీన్ని గిఫ్ట్గా ఇవ్వాలి. తను చాలా సంతోషపడుతుంది. ఆ హ్యాపీనెస్ నేను చూడాలి. అమ్మా, మనము ఫ్యామిలీ. నీకు ఫ్యామిలీ ఇవ్వడమే కాదు, దీన్ని మర్చిపోలేని గిఫ్ట్గా కూడా ఇస్తాను. దీన్ని ప్యాక్ చేయండి. మధు ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? చెప్పు మధు, నేను వైజాగ్లో ఉన్నాను. తెలిసింది, అందుకే ఫోన్ చేశాను. ఎవరు చెప్పారు? సీక్రెట్గా వెళ్ళావా, చెప్పకూడదా? ఇలా అడుగుతుందేంటి? నేను వచ్చిన పని తనకు తెలిసిందా? ఆంటీని నిలదీస్తే చెప్పిందా? మాట్లాడవింట్రా. ట్రాఫిక్ డిస్టర్బెన్స్లే. ఎందుకు అబద్ధాలాడుతున్నావు? సరే, నువ్వెందుకు వెళ్తే నాకెందుకులే గాని, నీకొక ఫోటో వాట్సాప్ చేస్తాను. అది మా అమ్మ మ్యారేజ్ సర్టిఫికెట్. అందులో మా నాన్న పేరు మిస్ అయింది. నువ్వెలాగో వైజాగ్లోనే ఉన్నావు కదా, రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి ఆ సర్టిఫికెట్ ద్వారా పేరు, అడ్రస్ తెలుసుకో. అర్థమైందా? ఓకే, చూస్తాను. చూడ్డం కాదు, తెలుసుకోవాలి అంతే. సరే. ఆంటీని కోపంతో సర్టిఫికెట్ని ముక్కలు చేసేసి ఉంటారు.
రే తరుణ్, ఎలా ఉన్నావురా? ఎక్కడా? వైజాగ్ వచ్చాను రా, కానీ నేను వేరే పని మీద ఉన్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. నువ్వు అడిగితే నేను చేయనా? మీ నాన్నగారు మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తారు కదా, అవును. నీకు మ్యారేజ్ సర్టిఫికేట్ పంపిస్తాను. అది పీసెస్గా ఉంది. దాని ఒరిజినల్ సర్టిఫికేట్ సర్చ్ చేయించి నాకు పంపిస్తావా? షూర్, నువ్వు పంపించరా, నేను సెండ్ చేస్తాను. థ్యాంక్స్ రా, పంపిస్తాను. ఫోటో వచ్చిందా? రావడము, వర్క్ అలాట్ చేయడము జరిగిపోయింది. ఓ గంటలో నీకు డీటెయిల్స్ వస్తాయి. చాలా చాలా థ్యాంక్స్ రా. నీ హెల్ప్తో నాకు మా నాన్న దొరుకుతాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? ఆంటీని వేధించకు. నేను అసలు ఆవిడ దగ్గర ఉంటేనే కదా వేధించడానికి. అడ్రస్ తెలిసిన తర్వాత హ్యాపీగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. అడ్రస్ గుర్తొచ్చిందా? ఇప్పుడు అక్కడ 4th రోడ్లో అక్కడ లెఫ్ట్ తీసుకో. అదేంటి, మా పాతింటి దగ్గరలో ఉంది అడ్రస్. ఇప్పుడు రైట్ సైడ్లో 8వ ఇల్లు. అబ్బాయి పేరు చెప్పండి. హరి తరుణ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.